సూరపేట తెలంగాణ తల విగ్రహం దగ్గర గల సిటీ హై స్కూల్లో సిటీ టాలెంటోత్సవం అనే ప్రోగ్రాంలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు డాన్స్, వివిధ రకాలైన స్కిట్స్, డ్రామా, మిమిక్రీ, ఫోక్ డాన్స్లు, సాంప్రదాయ నృత్యాలతో అలరించారు. స్కూల్ కరెస్పాండెంట్ ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, మా స్కూల్లో ప్రతి ప్రోగ్రాం చాలా గ్రాండ్ గా నిర్వహిస్తామని, విద్యార్థులకు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ ప్రకాష్ రెడ్డి, ప్రిన్సిపల్ మురళీధర్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయురాలు పాల్గొన్నారు. అలాగా ఎవరి వద్ద ప్రదర్శించడం మాతాజీ మంచిది, అలాగే తగలాడు పనికి రాని వెదవల్లారా. మాతాజీ అని సెలవిచ్చినట్టున్నారు. విస్తరాకులు భోజనం చేయండి. ఈ తిక్క వెదవలకు ఎలా చెప్తే అర్థమై చస్తుందో నాకు అర్థం కావటం లేదు. అంటే నా కర్మ. శాపగ్రస్తులైనారు. మళ్ళీ శాప వియోచనం అయ్యే వరకు ఎలాగో సర్దుకుపో. రెండవ కథ. పాదులన్నీ పాడు చేస్తున్నాయి, తెలివిగా ప్రవర్తించండి. మాకు చాలా తెలివి ఉన్నది, దానిని పదులు పెట్టి ఏ ఒక్క జీవరాశిని మొక్కల మీద వాడనివ్వం. రండిరా, పదండిరా. జీవరాశులను పట్టుకొని వచ్చామండి, మీరు చూడండి. తిరుగుతున్నది, చూడండి. మీ అమాయకతత్వం పాడుగాను. బంగారు లాంటి ఆకు పాదులన్నీ ఆవు నాశనం చేస్తుంది కదరా. వెళ్ళి ఆవును కట్టేయండి. మరి జీవరాశినండి, బుద్ధి లేని బుద్ధిదాన్ని ఆవును కట్టేయరా. మీకు చెప్పడం నా వల్ల కావడం లేదు, దౌర్భాగ్యులారా. నువ్వు చేస్తున్న పని ఏమిటి? ఇలా చేస్తే కొమ్మతో పాటు నువ్వు కూడా కింద పడిపోతావు. మహాపండితుడైన పరమానంద శిష్యులలో ఒకడిని, వెళ్ళు, ఈ కొమ్మని ఎలా నరకాలో నాకు తెలుసు. కాలు విరిగినట్లుందే. అవును, ఆ బాణసారి చెప్పినప్పుడు వింటే సరిపోయేది. నేను అనవసరంగా ఆయన మాటను వినలేదు. మీ గురువు గారి గుండె ఎప్పుడైతే కొట్టుకోవడం ఆగిపోతుందో అప్పుడు మీ గురువు గారు చనిపోయినట్టు అర్థమైందా? అర్థమైంది గురువు గారు. వెంటనే ఈ విషయం మన వాళ్ళకు చెప్పాలి.